ఫ్రెండ్స్, ఈరోజు 26 సైజు పఫ్ హ్యాండ్ కటింగ్ అనేది చెప్పబోతున్నా. ముందుగా క్లాత్ని ఈ విధంగా 2 హ్యాండ్స్ కోసం డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి. తర్వాత 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోండి, గీసుకోండి. గీసుకున్నాక హ్యాండ్ పొడవు అనేది టోటల్ పొడవు అనేది ఖర్చులతో పాటు 9.5 మార్క్ చేసుకొని అక్కడ స్కేల్ సహాయంతో గీసేసుకోండి. తర్వాత హ్యాండ్ కింద లూజ్ అనేది 4.5 మార్క్ చేసుకోండి. ఇంకా చెస్ట్ లూజ్ అనేది 7.5కి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక హ్యాండ్ డౌన్ ఉంటుంది కదా, పైనుండి కిందకి 3 ఇంచెస్ దాకా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక హ్యాండ్ అనేది ఈ విధంగా డౌన్ ఇచ్చేయండి. హ్యాండ్ షేప్ అనేది ఇచ్చుకున్నాక ఎక్స్ట్రా 2 ఖర్చు కోసం ఈ విధంగా మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా స్కేల్ సహాయంతో ఈ విధంగా గీసేసుకోండి. గీసుకున్నాక హ్యాండ్ కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ హ్యాండ్ కటింగ్ అయిపోయాక లోత్ అనేది నేను ఎప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ కలుపుకున్నాక అప్పుడు లోత్ అనేది తీస్తానండి. లైనింగ్ బ్లౌజ్కి మాత్రం ప్లెయిన్ బ్లౌజ్కి ముందే లోత్ తీస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత పెట్టుకున్న మార్కింగ్స్ దగ్గర చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకోండి. పెట్టుకున్నాక ఇప్పుడు మెయిన్ క్లాత్లోకి పఫ్ హ్యాండ్స్ అన్నాను కదా, పఫ్ హ్యాండ్స్ కోసము ముందుగా హ్యాండ్ని ఈ విధంగా పట్టి అక్కడ జాయిన్ చేస్తానండి. ఆ పట్టీ కోసం హ్యాండ్ని ఈ విధంగా 3.5 వరకు మార్క్ చేసుకొని అక్కడ ఈ విధంగా హ్యాండ్ని ఫోల్డింగ్ చేసేసుకున్నాను. ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న మెయిన్ క్లాత్ని 2 హ్యాండ్స్ కోసము స్టార్టింగ్ పాయింట్ నుండి 4 దగ్గర మార్క్ చేసుకుని అక్కడ లైన్ గీసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా లైన్ గీసుకున్నాను కదా, అక్కడ నుండి హ్యాండ్ని ఈ విధంగా పెట్టుకొని మిగతాది సేమ్ ఎలా ఉందో హ్యాండ్ కటింగ్ అనేది అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఓకేనా. మనం పట్టీ కోసం అన్నాం కదా, ఆ పట్టీలో కూడా 3.5ని కటింగ్ చేసుకొని మన హ్యాండ్ పఫ్ పెట్టుకున్నాక దాన్ని జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ని ఏ విధంగా ఉందో ఆ విధంగా కటింగ్ చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం 4 పెట్టుకున్నాం కదా, అక్కడ చిన్న కట్ పెట్టేసుకోండి. పైన కింద 2 దగ్గరలో మనకి కుట్టేటప్పుడు కన్ఫ్యూజన్ ఉండకుండా 2 హ్యాండ్స్ సేమ్ ఒకేలాగా వస్తుంది పఫ్ అనేది. ఓకేనా. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూద్దామండి. ఇప్పుడు ఎక్కడైతే మనం 4 పెట్టుకున్నాం కదా, కట్ పెట్టుకున్నాం, అక్కడ నుండి ఈ విధంగా చిన్న చిన్న కుచ్చులు అనేది ఇచ్చేయండి. ఇచ్చేసాక దీనికి మనం ఇటు నుండి పెట్టుకున్నాం, దానికి ఆపోజిట్లో అటు నుండి మళ్ళీ కుచ్చులు పెట్టుకుంటే మనకి పఫ్ అనేది చాలా నీట్గా అందంగా కనిపిస్తుందండి. ఓకేనా. ఈ విధంగా కుట్టుకున్నాక ఇప్పుడు మనం తీసుకున్న పట్టీని జాయిన్ చేసేద్దాం. ముందుగా ఈ విధంగా జాయిన్ చేసుకున్నాక మళ్ళీ దాన్ని టర్న్ చేసుకుని పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న మెయిన్ క్లాత్ ఉంది కదా హ్యాండ్ది, దాన్ని ఈ విధంగా వేసుకొని ముందుగా ఒక స్టిచ్చింగ్ అనేది వేసేయండి. దాన్ని మళ్ళీ టర్న్ చేసుకుని మళ్ళీ పైన ఒక స్టిచ్చింగ్ అనేది వేసేయాలి. ఇప్పుడు మళ్ళీ దాని చుట్టూ హ్యాండ్కి చుట్టూ ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది పఫ్ హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి,